నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ బ్రహ్మనాయుడు. ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. సో అమెరికాలో అంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వారు స్థాపించినటువంటి ఒక అసోసియేషన్. సో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు మరి అసోసియేషన్ దాదాపు పెట్టిన దగ్గర నుంచి కూడా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది. సో అటు విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా అటు మెడికల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఇండియా నుంచి అమెరికా వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే మరి చదువు కోసం ఉద్యోగం కోసం వెళ్తారో సో వారికి గైడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానివ్వండి. సో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది ఆప్తా. సో ఈ ఆప్తా స్థాపించి 16 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా మరి 16 సంవత్సరాలకి వార్షికోత్సవం ఏదైతే ఉందో ఈ నెలాఖరున జరుగుతుందో అమెరికాలో. సో ఈ వార్షికోత్సవానికి సంబంధించి మనతోటి చర్చించడం కోసం సో గెస్ట్లు ఉన్నారు. ఒక్కొక్కరు వారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మొదటగా కిరణ్ చందు గారు ఉన్నారు. ఈయన ఆప్తా 16 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్ స్టేజ్ అండ్ వెన్యూ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా గోపాల్ నున్నా గారు ఆప్తా 16 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్ అడ్వైజర్గా ఉన్నారు. అదేవిధంగా గోపీచంద్ పద్యాల గారు ఆప్తా 16 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈవెంట్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా సూర్యనారాయణ శ్రీరం గారు ఆప్తా బోర్డు చైర్మన్గా ఉన్నారు. సో ముందుగా సూర్యనారాయణ గారితో మాట్లాడదాం, ఆప్తా బోర్డు చైర్మన్. తర్వాత ఒక్కొక్కరితోటి గెస్టులతోటి మాట్లాడదాం. సో ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్లో ఇప్పుడు మనతోటి ఉన్నటువంటి గెస్టులందరూ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. సో వారితోటి డిస్కస్ చేద్దాం. ముందుగా సూర్యనారాయణ శ్రీరం గారితో డిస్కస్ చేద్దాం. సూర్యనారాయణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి, మీరందరూ ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సో మీరు ఇండియా నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అవునండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ వెళ్ళి? ఇది 52nd ఇయర్ అండి. 50 ఇయర్స్ 50 + 2 52 ఇయర్స్ అవుతుందండి. యా సూర్యనారాయణ గారు, అంటే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళారు కదా, ఒక అమెరికన్ లాంగ్వేజ్, అమెరికన్ హావభావాలు కంప్లీట్గా వీళ్ళు కనిపిస్తా ఉన్నాయి నాకైతే. అబ్బాయి లేదండి, నేను ఐఎమ్ స్టిల్ people from Kakinada, same person. I haven't changed much. I still speak the same language, same accent and the same cultures, activities. Yeah. సో 50 ఇయర్స్ అవుతున్నప్పటికీ కూడా ఇంకా జన్మభూమి మీద, పుట్టిన ఊరు మీద, రాష్ట్రం మీద, దేశం మీద ఏమాత్రం ప్రేమ చావలేదు. సో 50 సంవత్సరాలు అయింది పరాయి దేశం వెళ్ళి స్థిరపడి, అయినప్పటికీ కూడా అక్కడి నుంచి అక్కడ ఎదిగి అక్కడ కష్టపడి రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకొని ఆ డబ్బులతోటి కొంత సేవా కార్యక్రమాలు చేయాలనుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉందో నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి గ్రేట్ ఆలోచన. సూర్యనారాయణ గారు, ముందుగా మిమ్మల్ని ప్రైమ్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్. Thanks for having me, Andy. I've been watching your programs many times and you do a great job in promoting all the things Apta does it. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సూర్యనారాయణ గారు ప్రధానంగా ఆప్తా బోర్డు చైర్మన్గా ఉన్నారు. సో మీ మెయిన్ రోల్ ఏంటి సార్ ఈ ఆప్తాలో? I'm the chairman of the board for this year, Andy. The board consists of about 10 members. Plus the executive vice president of the 11, and twice a month the board meets and go through all the activities that APTA is doing in the North America, and as well as the activities that are taking place within India. And then any issues that come up with, we'll follow those issues and try to resolve all the problems, and then make sure that the APTA is being going according to the bylaws that were developed right from the inception. సో సార్ మీరు ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ స్థిరపడిన తర్వాత ఎన్ని ఇయర్స్కి ఒకసారి మళ్ళీ ఇండియా వస్తుంటారు మీరు? నేను బిగినింగ్ లో ఐఎమ్ ఎ ఫిజిషియన్. సో ఐ వాజ్ even though I was a fully trained surgeon in India, I had to go through 7 years of training in this country again. So first few years లో తక్కువ వచ్చేవాడిని, తర్వాత every 2-3 years I come to India అండి. సో సూర్యనారాయణ గారు, ఇప్పుడు 16వ వార్షికోత్సవం ఆప్తా జరుపుకుంటా ఉంది.
సో ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఎంతమంది అటెండ్ అవుతూ ఉన్నారు, సో వారికి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇండియా నుంచి ఎంతమంది అటెండ్ అవుతూ ఉన్నారు, ఆప్తాలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది అటెండ్ అవుతూ ఉన్నారు? మేము it is not the major conference అండి. We had a major conference last year and this is a regional conference for the APTA 16th year and we are expecting around 2000 to 2500 people and we have a nice auditorium that was reserved and there were a couple of hotels and all the guests will be staying in the hotel along with the people coming from out of state. They will be staying in those two hotels and we have one day evening banquet dinner followed by the next day the whole day programs and we do have some visitors coming from India and a lot of other from the other states within the US. సో సూర్యనారాయణ గారు, ఇండియా నుంచి అప్రాక్సిమేట్గా ఎంతమంది అటెండ్ అవుతారు గెస్ట్లు, అయితే వారికి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, సో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయా? I think it's the time is only 1 week left, so everything was done accordingly. And I was told few distinguished guests are coming from India. A couple of the people were confirmed. Buddha Prasad garu, tarvata the from Rajahmundry nunchi mana minister aina కందుల దుర్గేష్ గారు, Durgesh garu, tarvata few cine artists and then few music directors. And these are the main people that are coming in, and a few other guests. And I don't have all the list of all the people right with me, but there's some more people are coming. యా సూర్యనారాయణ గారు, సో మొత్తానికి జనసేన ఎమ్మెల్యేస్ ఫస్ట్ టైము గెలిచి, జనసేన పార్టీ సింబల్ మీద గెలిచిన వారు ఫస్ట్ టైము సో ఆప్తా మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు, అంటే ఈ వార్షికోత్సవానికి. సో ఇది స్పెషల్ ఈవెంట్ అనుకోవచ్చా? Definitely, Anandi. This is the first meeting I think we are having after the elections, and especially with the Janasena members coming in, we are all thrilled to have them. And then we listen to them and we discuss with them, and then we can make some activities that APTA can do for the need of our members in the in both Telugu states. సో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్ ఆప్తాలో ఓవరాల్గా? But right now 10,000 plus unnarandi. ఓకే. So if you include all the whole families, that can be much higher. I'm talking about the members, 10,000 plus members unnaru. And I think every year the membership is increasing. And I expect in the next 1 or 2 years, maybe go up to 20,000 members in this program, in this APTA community. Andy. ఓకే. సో మళ్ళీ వస్తాను సూర్యనారాయణ గారు మీ దగ్గరికి. మనతోటి కిరణ్ చందు గారు ఉన్నారు. సో ఆప్తా 16 years యానివర్సరీ సెలబ్రేషన్స్ సంబంధించి వెన్యూ చైర్మన్గా ఉన్నారు, వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే సార్. హలో అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు అమెరికా వెళ్ళి? నాది ఈ ఇయర్తో 25 years అండి. ఓ 25 years. 25 years. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ, బట్ స్టిల్ ఐ ఫ్రీక్వెంట్లీ గో టు ఇండియా. వస్తూనే ఉంటాం. లాస్ట్ వీకే నేను ఇండియాలో ఉన్నానండి ఫర్ ఎ డిఫరెంట్ రీజన్, బట్ వస్తూ ఉంటాం అండ్ స్టిల్ కంటిన్యూ టు మెయింటైన్ రిలేషన్షిప్ విత్ బ్యాక్ ఇన్ ఇండియా. సో ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్ ఇండియాలో? తెనాలి అండి, తెనాలి గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. మై ఫాదర్ ఇస్ ఎ పోలీస్ ఆఫీసర్. తెనాలి వస్తుంటారు ఫ్రీక్వెంట్ గా వచ్చినప్పుడు? ఫ్రీక్వెంట్. మా బ్రదర్ ఒకటి ఇండియాలోనే ఉంటారండి. మా ఫాదర్ ఇస్ ఎ పోలీస్ ఆఫీసర్, హీ రిటైర్డ్. He traveled between India and US, but mostly he live in Tenali. సో కిరణ్ గారు, ఏంటి ఆప్తాలో మీ మెయిన్ రోల్ ఏంటి? రేపు జరగబోయేటువంటి యానివర్సరీకి సో ఏమేమి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? యాక్చువల్లీ నేను ఆప్తాతో లాస్ట్ 15 years నుంచి అసోసియేట్ అయి ఉన్నానండి. So one of the primary key role I played is like in 2022 I was part of the executive team, executive leadership lo now. I was more associated as a person from secretary team. So most of the administrative activities, organization growth ki, organization association with other offices, so I need to coordinate chesevallam. So after 22 I was more on my personal side, but this 16-year event is something that happening in my place, like kind of in my native, right, like capital area and Virginia area and Virginia DC area.
సో అక్కడ జరుగుతుంది కాబట్టి ఐ వాంట్ టు ప్లే బెటర్ రోల్ అండ్ ట్రై టు మేక్ ఇట్ మోర్ సక్సెస్ఫుల్. సో ఈ ఈవెంట్ యాక్చువల్గా దిస్ సెలబ్రేషన్ ఈస్ ప్రైమలీ ఫోకస్డ్ ఆన్ ట్రైంగ్ టు కొలాబరేట్ మోర్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ ఇన్ యుఎస్. లైక్ చాలా మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలవటానికి ఒక ఇట్స్ అన్ ఈవెంట్ దట్ కొలాబరేట్స్ విత్ అదర్స్. And the other thing is we want to celebrate it differently than other events because మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఒక కన్వెన్షన్ సెంటర్లో అలా చేస్తాం జనరల్గా. ఈసారి డిఫరెంట్గా ఒక ఫామ్ ఏరియాలో కొంచెం పీస్ఫుల్గా అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి విత్ కిడ్స్ అండ్ ఆల్. నౌ వీ హ్యావ్ కైండ్ ఆఫ్ మోర్ దెన్ వన్ జనరేషన్ హియర్ అండ్ సో వీఆర్ సీయింగ్ సమ్ కిడ్స్ గ్రోన్ అప్ అండ్ వీ హ్యావ్ ఎ మ్యాట్రిమోనియల్ థింగ్ దట్ వీఆర్ ప్లానింగ్. ఇంకా ఇప్పుడు ఇక్కడ పెరిగి ఇక్కడ కాలేజెస్ అయ్యి జాబ్స్ చేసే వాళ్ళకి కొంచెం ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ఈవెంట్ కింద. అలాగే వీఆర్ ప్లానింగ్ ఫర్ డిఫరెంట్ ఫారమ్స్, బిజినెస్ ఫారం అని, ఉమెన్స్ ఫారం అని, ఫర్ డిఫరెంట్ ఎంపవర్మెంట్స్. అండ్ వీ హ్యావ్ ఎ వాల్ స్ట్రీట్ విచ్ ఈస్ లైక్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకోవడానికి. ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉందండి ఈ ఈవెంట్లో. ప్రైమర్లీ ఫ్రమ్ మై రోల్ నేను ఈ స్టేజ్ అండ్ వెన్యూ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటిని చూస్తాను. సో పార్ట్ ఆఫ్ దట్ ఏంటంటే మోర్ ఆఫ్ లైక్ ఎవరెవరు వస్తున్నారు, ఏమి ఈవెంట్, వీ హ్యావ్ ఎ స్కెడ్యూల్ వి డిఫైన్ ఫర్. బేసిక్గా అవర్ ట్రెజరర్ ఈస్ రాజేష్ అంకం అండి, అండ్ వీ హ్యావ్ ఏ బ్యాంక్వెట్ చైర్ కాల్డ్ శ్రీనివాస్ సిద్ధిని అని. So we all coordinate like to see how we can manage the program properly during the scheduled time. That's the major thing. And so ఎంత ఖర్చు అవుతుంది సార్ ఈ ప్రోగ్రామ్స్ మొత్తానికి? It's a good number, but yeah, well, it's all donations and there's nothing else. Like we all donate ourselves. Like different areas నుంచి డొనేట్ చేస్తారు. మనకి ఇప్పుడు చాలా మంది సీనియర్స్ ఉన్నారు మాకంటే ముందు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. అలాగే ఎవ్రీవన్, ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్, ఇట్స్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్. సో ఆల్రెడీ వెన్యూ మొత్తం రెడీ అయినట్టేనా సార్? అలాగే అవునండి. యా, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ సెట్ ప్లాన్డ్. ఈవెన్ ద స్కెడ్యూల్ పార్ట్ ఈస్ స్టిల్ వర్కింగ్ ఆన్. లైక్ లాజిస్టిక్స్ ఉంటాయి కదండి, అలాంటి లాజిస్టిక్స్ లో ఉన్నాం. ఎస్టర్డే ఓన్లీ వీ వెంట్ టు ద ఈవెంట్ ప్లేస్ అండ్ we really planned on where to have what and how to యూటిలైజ్ ద టైమ్. లైక్ మనకి మేజర్గా ఇక్కడ వీటిలో ఏమవుతుంది అంటే ఈవెంట్ ఒక సెషన్ నుంచి ఇంకో సెషన్ మధ్యలో ఈవెంట్ టైమింగ్స్ సెటిల్ చేసుకోవాలి కదా. సో అలాంటివన్నీ ఆ లాజిస్టిక్స్ కూడా నిన్నే మాట్లాడుకున్నాం. అలాగే డెకరేషన్స్ గురించి వాటి గురించి కూడా నిన్నే మాట్లాడుకున్నాం. సో వీఆర్ దేర్, వీఆర్ ఆన్ టైమ్ అండ్ వీఆర్ ఇన్ ద రైట్ సిచ్యువేషన్స్ నౌ. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. సో మనతోటి గోపాల్ నున్నా గారు ఉన్నారు. సో ఆప్తా 16 years యానివర్సరీ సెలబ్రేషన్స్ అడ్వైజర్. సో గోపాల్ గారు నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఎలా ఉన్నారు మీరు? ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడు వెళ్ళారు సార్ మీరు అమెరికా, ఏ ఇయర్లో? నేనండి 2001, అంటే 23 years అయిందండి. సో 23 years అయింది అంటే మీరు చూస్తూ ఉంటే యంగ్గా ఉన్నారు. ఒక 5 years 6 years యూఎస్ వెళ్ళినట్లు కనిపిస్తూ ఉన్నారు. అంత ఇంకేం కాదులేండి. 16 years కిడ్ ఉన్నాడు, సో అంత ఇంకేం కాదు. ఓకే, రైట్. గోపాల్ గారు, ఆప్తాలో మీ మెయిన్ రోల్ ఏంటి సార్? నేను ఆప్తాతో ఆల్మోస్ట్ 10 years నుంచి అసోసియేట్ ఉన్నానండి. యాజ్ ఎ స్టేట్ కోఆర్డినేటర్ వాలంటీర్గా స్టార్ట్ చేసి 2021-22 టర్మ్లో నేను జాయింట్ ట్రెజరర్గా చేశాను. సో అప్పటి నుంచి కూడా ఒకసారి ఆప్తాలో ఇన్వాల్వ్ అయితే యూ విల్ స్టిక్ ఆన్ టు ఇట్. అంటే మనకి ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ కింద ఉంటుంది. ఇప్పుడు అందరితో పర్సనల్ రిలేషన్ ఎక్కువ పెరిగిపోతుంది. సో మనం ఒకసారి టీంలో కానీ లేకపోతే అందరితో కలిసామంటే ఇంకా అది లైఫ్ టర్మ్ అనమాట. మీరు ఆ విధంగా ఇప్పుడు ఈవెంట్స్ చేయడం కానీ మేము వీఆర్ ఆల్వేస్ దేర్, ఎనీథింగ్. అందరూ ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత విల్ బి దేర్ ఫర్ అవర్ లైఫ్ టైం. ఫ్యామిలీ, కిడ్స్ అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆ విధంగా ఆల్మోస్ట్ 10 years నుంచి ఆ ఎగ్జిక్యూటివ్ రోల్స్ ఉన్నా లేకపోయినా రోల్కి సంబంధం లేకుండా ఏది జరిగినా కానీ ఇన్వాల్వ్మెంట్ ముందుకు వచ్చి మా వంతు సాయం చేయడానికి అందరూ రెడీగా ఉంటాం. అలాగే నేను కూడా చేస్తుంటాం. ఈ ఈవెంట్ కూడా అలాగే జరుగుతుందండి. సో యానివర్సరీ సెలబ్రేషన్స్ అడ్వైజర్ అంటే
సెలబ్రేషన్స్ ఎలా చేయాలి ఈ యానివర్సరీకి అనేటువంటివి మీరు మీ కనుసన్నలోనే జరుగుతాయి సార్, మీ అండర్లోనే? అంటే ఇద్దరు ఉన్నామండి అడ్వైజర్స్. కనుసంధల్లో అంటే కొంతమంది కొత్త వాళ్ళకి కొన్ని లాజిస్టిక్స్ తెలియకపోవచ్చు. సో మా వంతు హెల్ప్ చేయడానికి యూనో వెన్యూ చూసి ఓకే ఇది బాగుంది, అలా ఎక్కడైతే మనం అడ్వైజ్ చేయగలం, కొంత పాస్ట్ ఎక్స్పీరియన్స్తో కొన్ని చెప్పగలం, ఇలా చేస్తే బాగుంటుంది. అలానే కాదు, హ్యాండ్స్ ఆన్ కూడా మేము అవసరమైతే చిన్న పని పెద్ద పని అని లేదు, ఎక్కడ ఏం కావాలో చేయడానికి మేము రెడీగా ఉంటామండి. బట్ ప్రీవియస్ చేసిన ఈవెంట్స్ ఎక్స్పీరియన్స్తో ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేద్దాం, దీనివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు, మేబీ ఇది అవాయిడ్ చేయొచ్చు, ఇది యాంటిసిపేట్ చేయొచ్చు ఇష్యూస్, లేకపోతే దాన్ని మనం మూవ్ ఆన్ అవ్వడానికి ఏం చేయగలగాలి ఇష్యూస్ అనేది మాట్లాడుకుందాం. సో ఎన్ని డేస్ జరుగుతాయి సార్ ఈ సెలబ్రేషన్స్, ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎన్ని డేస్ కండక్ట్ చేస్తారు? 2 days ఈవెంట్ అండి ఇది. August 30th, August 31st. ఫస్ట్ డే బ్యాంక్వెట్, మోర్ ఆఫ్ ఎ డోనట్స్ ఈవెంట్ అవుతుంది. బ్యాంక్వెట్ ఈవెంట్ అది ఈవినింగ్ డిన్నర్ ఉండి ఒక మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత ఫుల్ డే ఈవెంట్ అండి. మార్నింగ్ కళ్యాణంతో స్టార్ట్ అయ్యి రాత్రి మళ్ళీ ఇంకొక మ్యూజికల్ ఎక్స్ట్రావెగెన్సా కింద ఒక మ్యూజికల్ ఈవెంట్తో ఎండ్ అయ్యేటట్టుగా ఫుల్ డే ఈవెంట్ అనమాట. సో 2 days ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫన్ ఈవెంట్. ఆప్తా మెంబర్స్ అందరికీ ఒక పెళ్లి సందడి వచ్చేటట్టుగా చేద్దామనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాం. సో ఒక మ్యారేజ్ అకేషన్స్లో ఎలాగా అయితే సెలబ్రేషన్స్ జరుగుతాయో సో అలానా? అవునండి, గ్యారంటీగా అలాగే. మార్నింగ్ సెకండ్ డే మార్నింగ్ కళ్యాణం అనుకుని ఆ తర్వాత మధ్యాహ్నం మీకు అమెరికాలో బంతి భోజనాలు పెట్టడం చాలా అంత ఈజీ కాదండి. ఫుడ్ టీమ్ యాక్చువల్గా బంతి భోజనాలు పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే బంతి భోజనాలు అంటే మన గ్రామాల్లో, ఇండియాలో మన ఏపీలో విలేజెస్లో పాత రోజుల్లో, అంటే ఇప్పుడంటే బఫే సిస్టమ్ వచ్చాయి, అందరూ కూడా స్టాండింగ్ భోజనం అయిపోయింది. సో ఆ పాత రోజుల్లో ఎలాగైతే అందరూ వరుసగా కూర్చొని భోజనం చేస్తారో అలానా సార్? అలాగేనండి, అలాగే చేద్దామని ఇస్తరాకులు ఇండియా నుంచి తెప్పించి ఆ విధంగా బంతి భోజనాలు పెట్టాలనే ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. సో అదే మీరు ఇందాక అన్నట్టు ఒక పెళ్లి వాతావరణం, మన ఫ్యామిలీ అందరం కలిసి ఒక 2 రోజులు సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్తో ఈవెంట్ బాగా చేయాలని, సక్సెస్ఫుల్గా చేయాలని చూస్తున్నాం. సో అయితే దాదాపుగా అన్ని ఏర్పాట్లు అయిపోయాయని అనుకోవచ్చు. ఏర్పాట్లు అన్నీ అయినండి, ఇంకా అంటే చివరి నిమిషంలో మీకు ఉంటాయి కదా, వారం రోజులు ఉంది. ఏర్పాట్లు అయితే అన్నీ అయిపోయినాయి. ఎగ్జిక్యూషన్లో ఈ వారం రోజులు ఫైనల్లీ ఉంటాయి కొన్ని, అవి చేసుకుంటున్నాం. ఈ వారం రోజులు చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో అందరూ బిజీగా ఈ పనుల్లో ఉన్నామండి. సో ఈ వారం రోజులు మీకు అందరికీ ఉన్నటువంటి ఆఫీస్ వర్క్స్ కానీ బిజినెస్ కానీ అంతా కూడా పక్కన పెట్టేసి కంప్లీట్గా ఈ ఈవెంట్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. అఫీషియల్గా అలా చెప్పకూడదు కానీ అలాగే చేస్తున్నామండి. అవునా సార్? రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో గోపీచంద్ పద్యాల గారు ఉన్నారు. సో 16 years యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈవెంట్ సెక్రటరీ గోపీచంద్ గారు, నమస్తే సార్. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది అమెరికా వెళ్ళి తెలుసుకోవచ్చా సార్? తప్పకుండా అండి, రేపు డిసెంబర్కి 25 years అవుతుందండి. సో 25. సో ప్యానల్లో ఉన్నవారు అందరూ కూడా 25 years. సో సూర్యనారాయణ గారు అయితే 52 years. నాకు నిజంగా ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. 52 years అమెరికాలో ఉన్నారంటే అది చిన్న విషయం కాదనమాట. అంటే అమెరికా వెళ్ళటం ఒక కళ అనేటువంటి రోజు, కళ కూడా కాదు, ఆ రోజుల కన్నా ముందు అమెరికా వెళ్ళారంటే ఇది చాలా గొప్ప విషయం. కాకినాడ నుంచి అంటే గోదావరి జిల్లా వాళ్ళు ఎప్పటి నుంచో సో టెక్నాలజీని తెలుసుకున్నారు. సో ఇతర దేశాలు వెళ్ళటంలో గోదావరి వాళ్ళతో సాటిలేరు అనుకుంటా. రైట్, గోపీచంద్ గారు, సో మీ రోల్ ఏంటి సార్ ఆప్తాలు ప్రధానంగా? ఆప్తాలో ప్రధానంగా ఈ సంవత్సరం నేను రీజనల్ వైస్ ప్రెసిడెంట్ అండి. దాంతో పాటుగా నాకు ఈ ఈవెంట్ సెక్రటరీ బాధ్యతను మన పెద్దలు అలొకేట్ చేశారు. ఇది ఎగ్జిక్యూషన్ కొంచెం బాగా చేయమని చెప్పేసి. సో ఆప్తా 16th యానివర్సరీ అండి. మా ఆప్తా పుట్టి 16 సంవత్సరాలు. సో స్వీట్ 16 అంటాం కదా. సో దానికి తగ్గట్టుగానే మన పెద్దలు శ్రీరామ్ గారు చెప్పినట్లు, గోపాల్ నున్న గారు, కిరణ్ చంద్ గారు చెప్పినట్టు చాలా బాగా చేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి కష్టపడుతున్నాము. ఒక 100 volunteers వర్క్ చేస్తున్నారండి. సో మొత్తానికి ఎంతమంది రావచ్చు అని మీ ఎక్స్పెక్టేషన్ సార్ ఇండియా నుంచి?
మా ఇండియా నుంచి గెస్ట్ లిస్ట్ ఇంకా లాస్ట్ మినిట్ వరకు కొంచెం ఫైనలైజ్ అవుతుందండి. కానీ మనకి మన సీరం గారు చెప్పినట్లు మనకి ఇటు మూవీ ఫెటర్నిటీ కానీ, ఇటు మన పొలిటికల్ ఫెటర్నిటీ కానీ, ఇంకా మనకి బ్యూరోక్రాట్స్ కానీ అందరికి ఇన్విటేషన్లు అయితే వెళ్ళిపోయినాయి సార్. అందరికీ మనము వాళ్ళ ఎటినరీ పంపిస్తున్నారు యాజ్ దే ఫైనలైజ్డ్ ఇట్. మనకి రాగానే మనం వాళ్ళకి అలొకేట్ చేసేసి హాస్పిటాలిటీ టీం ఉందండి. వివిధ భాగాలు ఉన్నాయండి. అవన్నీ సెక్రటరీగా నేను ఓవర్సీ చేసుకుంటూ అందరితో వర్క్ చేసుకుంటూ చేస్తానన్నమాట. సో మనకి బేసికల్గా ఇండియా నుంచి అంటే ప్రజెంట్కి అయితే మట్టికి ఫిల్మ్ని సెలబ్రిటీస్ ఒక 2-3 అనుకుంటున్నాం సార్. అట్లనే మనకి పొలిటీషియన్స్ మన సీరం గారు చెప్పినట్లు ఎమ్మెల్యేస్, ఒక మంత్రి గారు కూడా అనుకుంటున్నామండి. అలానే బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారండి. సో సినిమా ఇండస్ట్రీ అన్నారు కాబట్టి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ట్రై చేస్తున్నాం సార్. ఇంకా మనకి 100% కన్ఫర్మేషన్ అంటే సీక్రెట్ గా ఉంచుతున్నారా లేకపోతే ఈ అంశాన్ని గోపీచంద్ గారు? డెఫినెట్గా అండి, అంత బాగుంటుంది వస్తే. బట్ ట్రై చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళ స్కెడ్యూల్స్ ఉంటాయి కదా, ఫిల్మ్ షూటింగ్ అన్నీ. సో అన్ని చూసుకొని బేరీ చేసుకొని మనం వర్కౌట్ చేస్తున్నాం అండి. సో ప్రధానంగా ఈ ఈవెంట్లో సో ప్రధానంగా ఏదైతే ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, బ్యూరోక్రాట్లు కానీ ఎవరైతే వస్తారో సో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఒక టీం సపరేట్గా ఉంటుందా సార్? వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగిన హాస్పిటాలిటీ టీం ఉంటాం. ఓకే, ఒక హాస్పిటాలిటీ టీం అని చెప్పేసి ఉంటుందండి. సుభాష్ సోమరౌత్ గారు దానికి తీసుకున్నారు ఆ రోలు. దాంట్లో మనకి ఒక 5-6 మెంబర్స్ ఉంటారండి. సో వాళ్ళకి సపోర్టివ్గా మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ టీం అని ఉంటుందండి. సో ఏంటంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చాక వాళ్ళని తీసుకొచ్చి హోటల్కి ఇచ్చేటప్పుడు హోటల్ దగ్గర నుంచి హాస్పిటాలిటీ టీము టేక్ ఓవర్ చేస్తారనమాట ఆ తర్వాత. సో వాళ్ళకి గెస్ట్ హౌస్లు మీరే ప్రొవైడ్ చేస్తారు? ఆప్తానే గెస్ట్ హౌస్లు కూడా ప్రొవైడ్ చేస్తుంది వచ్చే గెస్ట్లకి? హోటల్ ప్రొవైడ్ చేస్తాం సార్. సో వాళ్ళు వచ్చి వాళ్ళు హోటల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు గెస్ట్లకి? లేదండి, వాళ్ళు పాపం మన కోసం అంత టైం పెట్టి వస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని సరిగ్గా చూసుకోవాలని బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి తప్పకుండా మేమే టేక్ కేర్ చేస్తాం. ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళేంత వరకు మొత్తం హాస్పిటాలిటీ టీము చేస్తుందండి. సో ఇప్పుడు ఈ ఈవెంట్ 2-3 డేస్ జరుగుతుంది అనుకోవచ్చు సార్? 2 డేస్ అండి, 2 డేస్. సో ఈ 2 డేస్ తర్వాత ఎవరైతే గెస్ట్లు ఉన్నారో సో ఆల్రెడీ అమెరికా ఒక 4-5 టైమ్స్ 10 టైమ్స్ వచ్చిన వాళ్ళు అయితే ఓకే, అసలు ఫస్ట్ టైమే యూఎస్ వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొంచెం అమెరికాలో ఉన్నటువంటి ఏవైతే మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి అలా విజిట్ చేయాలి అంటే మరి వాళ్ళ కోసం ఏదైనా టీం ఏమైనా ఉందా లేకపోతే జస్ట్ ఈవెంట్స్ వరకేనా? అంటే జనరల్గా అయితే మనం ఈవెంట్స్ వరకే సార్. తర్వాత ఏంటంటే పర్సనల్గా ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అట్లా మరి వాళ్ళతో వర్కౌట్ చేసి వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికైనా టైం ఉంటే డెఫినెట్గా అట్లా కూడా హెల్ప్ చేస్తాము. బట్ మనం ప్రత్యేకంగా అయితే మటుకు ఈవెంట్ గురించే తీసుకొస్తున్నాం అనమాట. సో గోపీచంద్ గారు, ఆప్తా అంటే చాలా వరకు మెగా కుటుంబానికి ఆప్తులు అనేటువంటి ఒక నానుడు ఉంది. సో దాంట్లో ఎంతవరకు వస్తూ ఉంటారు? అంటే మెగా కుటుంబం అనే కాదండి, మనకి ఆప్తా అంటేనే మేము అభిమానిస్తాం, ఆప్తులు అంటాం కదా. అన్ని సినిమాలు చూస్తామండి. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే మెగా అభిమానులు కొంచెం ఎక్కువ మంది ఉంటారండి దీంట్లో. బట్ అట్లానే ఏమీ స్పెసిఫిక్గా ఏం లేదండి, అందరు సినిమాలు చూస్తూ ఉంటాము, అన్ని సినిమాలకు వెళ్తాము, అందరం సరదాగా ఉంటామండి. సో ఆప్తా సభ్యులు ఎప్పుడైనా ఇండియా నుంచి ఎవరైనా కొత్తగా ఒక స్టూడెంటు సో ఎడ్యుకేషన్ పర్పస్ మీద యూఎస్ వస్తే సో అతనికి అంటే హాస్టల్స్ కానీ లేకపోతే గెస్ట్ రూమ్స్ కానీ లేకపోతే వారికి ఏదైనా పార్ట్ టైం జాబ్కి సంబంధించి కానీ గైడెన్స్ ఇవ్వడానికి ఆప్తా ఎప్పుడు ముందుంటుందని అనుకోవచ్చు? 100% అండి. ఎందుకంటే మాకు మెయిన్ ఆప్తాలో జాబ్ అసిస్టెన్స్ టీమ్ అని చెప్పేసి ఉంటుంది సార్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పాపం స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు వెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ ఏంటంటే దే విల్ హెల్ప్ అవుట్ అనమాట. లైక్ ఓకే ఎక్కడ జాబ్ కావాలి ఏంటి అనేది కొంచెం చూసి కొంచెం ట్రైనింగ్ కూడా ఇస్తామండి. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం ఆప్తా మెంబర్స్కి. ఫర్ జావాలో కానీ అట్లా .NET అని, మెయిన్ ఫ్రేమ్ అని, ఇట్లా కొత్త టెక్నాలజీస్, క్లౌడ్ బేస్డ్ ఈ టెక్నాలజీస్లో ట్రైనింగ్ కూడా ఇప్పిస్తామండి ఫ్రీగానే. ఇచ్చి దానికి తగ్గట్టుగా వాళ్ళు అప్లై చేసుకొని ఇంకా ఇంటర్వ్యూస్ మూవ్ ఆన్ అయిపోతారండి. అలా డెఫినెట్గా ఏ మాత్రం ఉన్నా కానీ మాకు సెపరేట్ టీం ఉందండి దానికి. మళ్ళీ అలానే స్టూడెంట్ అసిస్టెంట్స్ అని చెప్పేసి అదొకటి ఉంది, వాళ్ళు టేక్ కేర్ చేస్తారండి అవన్నీ. సో స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ ఇస్తారా సార్ ఆప్తా నుంచి స్కాలర్షిప్స్ పేద విద్యార్థులకి?
ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అండి. ఎందుకంటే మా ఆప్త సంస్థ స్టార్ట్ అయిందే మన స్టూడెంట్ హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో అనమాట. మన తెలుగు వాళ్ళని బ్యాక్ హోమ్ బోత్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఖచ్చితంగా అది మా మెయిన్ మోటో ఆఫ్ ద ఆప్త ఏంటంటే స్టూడెంట్స్, పేద విద్యార్థులకి, ఇండియాలో ఉన్న పేద విద్యార్థులకి చాలా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి వెలికి తీసి మనం వాళ్ళని పైకి తీసుకురావాలన్న మెయిన్ కాన్సెప్టే ఈ ఆప్త అండి యాక్చువల్గా. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఆప్తా నుంచి పేద విద్యార్థులకి చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇస్తున్నారు సార్? ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది కదండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మేము ఇస్తున్నామండి. సో స్టార్టింగ్ నుంచి ఫామ్ చేసిన దగ్గర నుంచి. రైట్, మళ్ళీ వస్తాం సార్, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. రైట్, సూర్యనారాయణ గారు, సో ప్రధానంగా మీ యొక్క అనుభూతులు, అంటే ఈ ఆప్తాలో మీకు ఎదురైనటువంటి ఏదైనా ఒక మంచి మీకు గుర్తుండిపోయేటువంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్స్, అంటే ఆప్తా నుంచి ఎంతోమందికి సహాయ సహకార్యాలు అందిస్తూ ఉంది ఆప్తా, దాంట్లో అందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు. సో ప్రతి సభ్యులు భాగస్వామే. సో ఎప్పుడైనా ఇండియాలో కానీ లేకపోతే అమెరికాలో కానీ ఆప్తా నుంచి ఎవరికైనా సహాయం చేసినప్పుడు మీకు ఎదురైనటువంటి ఒక అనుభూతి ఏదైనా షేర్ చేసుకుంటారా? Main thing I like about the student education, and every year APTA is spending almost like 1 to 1.5 crores per year for the scholarships, predominantly in both the Telugu states. And recently there are some students here in US, they might need some financial support. While Koda there we are looking into it. And the second thing is for the medical camps and the eye cataract operations, eye exams, the medical screenings, they are being done in multiple places in various parts of both the combined Telugu states. So akkada local physicians toti groups toti మన local leaders toti kalpi we are providing funds to do all these kind of activities. Those are the main two things I like very much, because those are the two things they really need for certain group of people, this healthcare as well as the scholarships for the college education. రైట్, సో ఆప్తా నుంచి ఇప్పటి వరకు సహాయం పొందినటువంటి వారికి సూర్యనారాయణ గారు ఏదైనా చెప్తారా? వాళ్ళకి ఏముందండి, once they graduate and they come out of their education and they well settled, they should continue to do what APTA did for them to the other needy people who require some help and support. ఓకే సార్. కిరణ్ గారు, సో ప్రధానంగా ఇప్పటి వరకు ఆప్తాలో మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి మీకు ఎదురైనటువంటి ఒక అనుభూతి, అంటే మీ నేటివ్ ప్లేస్ కూడా వెళ్ళి ఉంటారు, ఎప్పుడన్నా అక్కడ స్కాలర్షిప్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొన్న సందర్భం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆప్తా ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ ఇచ్చేటువంటి సందర్భంలో కొంతమంది ఆప్తా సభ్యులు కూడా పార్టిసిపేట్ చేస్తారు అనుకుంటా, ఐ థింక్. నిజమేనా సార్? అది నిజమేనండి. ఎవ్రీ ఇయర్ కాబట్టి అంటే ఇది మాకు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఆ టైంకి అక్కడ అవైలబుల్ ఉంటే తప్పకుండా అటెండ్ అవుతారండి. సో సడన్ పీపుల్ మనకి ఉన్న జాబ్ సిచ్యువేషన్స్, ఫ్యామిలీస్ వీటితో అందరూ వెళ్ళటానికి అవకాశం రావచ్చు, కానీ బట్ ద ఈవెంట్ ఏంటంటే స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఒక చోట కూడా చేయమండి. 4 ఏరియాస్ చూస్ చేసుకుని, టోటల్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆ ఏరియాస్ డిఫరెంట్ లొకేషన్స్, బికాస్ తీసుకునే వాళ్ళు ఆ స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది కాకూడదని 4-5 లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఆర్గనైజ్ చేసి చేస్తామండి ఎవ్రీ ఇయర్. సో ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే మనకి ఎంత ఇస్తున్నాం అనే దానికంటే హౌ మచ్ ఇట్స్ హెల్పింగ్ ద అదర్ పర్సన్. లైక్ ఒక్కొక్కసారి మనకి అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, లేకపోతే ఇంకొకళ్ళకి ఇంత ఏముందిలే ఇది ఎవరికైనా అవకాశం ఉంటుందిలే అనిపించవచ్చు, కానీ ఒక్కొక్కసారి ద వే ఇట్ హెల్ప్స్ ద అదర్ పర్సన్ దే క్యాంట్ ఫర్గెట్ ఫర్ ఎవర్ ఇన్ లైఫ్. నాకు అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి 5 to 10 peopleకి చేస్తూనే ఉంటామండి. కానీ సమ్టైమ్స్ వెన్ పీపుల్ రెస్పాండ్ టు యూ సేయింగ్ ఓకే నాకు జాబ్ వచ్చిందండి, నేను మళ్ళీ ఇలాంటి పని నేను జాబ్ వచ్చింది, నేను సెటిల్ అయిన తర్వాత నేను మళ్ళీ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను, ఇలాంటి ఈమెయిల్స్ వచ్చినప్పుడు ఏంటంటే దట్స్ ఎ వెరీ ఇన్స్పిరేషనల్ థింగ్ ఫర్ అస్ టు, అండ్ ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ లైక్ దట్. సో అలాంటివి మనం ఎంకరేజ్ చేయాలి, ఇంకా ప్రమోట్ చేయాలనేది వన్ ఆఫ్ ద కీ పాయింట్ వీ హ్యావ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్తా. రైట్. గోపాల్ గారు, సో ఆప్తాలో ఇప్పటి వరకు దాదాపు ఒక 10,000 మంది సభ్యులు ఉంటారు అని చెప్పేసి ఇందాక పెద్దలు సూర్యనారాయణ గారు కూడా చెప్పారు. అయితే 10,000 మంది నుంచి సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే
ఇనీషియల్ స్టేజ్లో కొంత మీకు జనాల్లో నోన్ ఆర్గనైజేషన్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ ఇప్పుడు వచ్చిన నెంబరు డబుల్ అవ్వడానికి 1-2 ఇయర్స్లోనే డబుల్ అయ్యే ఛాన్స్ ఉందండి. చాలా పొటెన్షియల్ ఉంది, గ్యారంటీగా 1-2 ఇయర్స్లో డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆప్తా నుంచి భవిష్యత్తులో ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చేటువంటి ఆలోచన ఏమైనా ఉందనుకోవచ్చా సార్? అంటే మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటారు, ఇండియా వస్తూ ఉంటారు, ఇండియాలో సెటిల్ అవుతూ ఉంటారు. సో అట్లా ఏదైనా సందర్భం జరిగిందా? ఎందుకంటే 16 సంవత్సరాల నుంచి ఆప్తా ఉంది కాబట్టి. ఆప్తా నుంచి అంటే తెలిసిన కొంతమంది ఇండియాలో మొన్న ఎలక్షన్స్ అప్పుడు కానీ బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఉండొచ్చు, బట్ వీళ్ళు వెళ్తారు అని మనం పక్కాగా చెప్పలేం. కానీ చాలా మందికి ఇండియాలో ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళకి ఇండియాలో మా ఊర్లో ఇది చెయ్యాలి, అలా చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. సో చాలా మంది ఉంటారండి, బట్ వాళ్ళు ఎంతమంది దాన్ని ఫార్వర్డ్ అయ్యి చేస్తారు అనేది పక్కాగా తెలియదు. కానీ మొన్న ఎలక్షన్స్ లో జనసేనకి చాలా మంది సపోర్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చి నెలలుండి అక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ వాళ్ళు ఉండే ఊరికి కానీ ఆ రీజన్కి కానీ హెల్ప్ చేయాలనేది ఉంటుంది. కొంతమంది పొలిటికల్ గా వెళ్తే ఇంకా మంచిది అనేది కూడా ఇంటెన్షన్ ఉంటుంది. అది ఎంతవరకు ముందు వెళ్తుందని మనం ముందే చెప్పలేం కదా. బట్ మొన్న ఎలక్షన్ లో చాలా మంది చేస్తారండి అలా. సో మొత్తానికి ఆప్తా కార్యక్రమాలకు సంబంధించి వార్షికోత్సవాలకి ఎప్పుడన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా ఆహ్వానించారా? ఆయన ఎప్పుడన్నా వచ్చిన సందర్భం ఉందా? ఆయన బిజీలో మనం ఆహ్వానించడం అయితే జరిగినాయండి, లాస్ట్ ఇయర్ జరిగినాయి. కానీ ఆయన ఉన్న బిజీకి కాదు, బట్ ఇంటెన్షన్ అయితే వస్తే బాగుంటుంది, అందరికీ ఉంటుంది. ట్రై చేస్తూనే ఉంటాము, ఆయన కుదిరితే వస్తే ఎప్పుడైనా బాగుంటుంది. గోపీచంద్ గారు, సో ఫైనల్గా ఈ వార్షికోత్సవ ప్రోగ్రాం కోసం ఎంతమంది ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నారని అనుకోవచ్చు? ఎందుకంటే ఈసారి అన్నీ కూడా స్పెషల్ ఈవెంట్స్ అని చెప్తా ఉన్నారు. సో బంతి భోజనాలు, స్పెషల్ ఈవెంట్స్. తప్పకుండా అండి. మాతో త్రూ అవుట్ అమెరికాలో ప్రతి రాష్ట్రం నుంచి అందరూ, నేను ఫోన్ చేస్తుంటే అందరం మేము టికెట్ బుక్ చేసుకున్నామండి, ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని. మన గోపాలన్న గారు చెప్పినట్టు పొద్దున్నే మనకి శ్రీనివాస కళ్యాణం స్టార్ట్తోని తర్వాత ఉమెన్స్కి కూడా పెద్దపీట వేస్తామండి ఆప్తాలో. సో ఉమెన్స్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి అదొకటి చేస్తున్నాము. అలానే మనకి జాబ్ అసిస్టెన్స్ కోసం కానీ, నెక్స్ట్ జెన్ కిడ్స్ కోసం కానీ, ఇవన్నీ వివిధ కార్యక్రమాలు సైడ్గా ఇప్పుడు మన ఇటు మెయిన్ ఈవెంట్ ఇటు జరుగుతుంటే ఇటు సైడ్ సబ్ సెషన్స్ కూడా పెట్టామండి. అట్లనే మనకి ఇప్పుడు బిజినెస్ ఫోరం ఒకటి అండి, అది కూడా బాగా ఇప్పుడు అంటే న్యూ ఎంటర్ప్రెనర్స్కి ఎలా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచనలు, కార్యక్రమాలు వాటి కోసం. సో దీనికోసం ఏంటంటే అందరూ డెఫినెట్గా చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నారండి. అందరూ చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మేము ఈ టైంకి వస్తున్నాం, ఆ టైంకి వస్తున్నాం. మా హాస్పిటాలిటీ టీమ్ ఈజ్ రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఇటినరీస్ తీసుకొని అందరికీ ప్రొవైడ్ చేయడానికి. ఇక్కడ లోకల్లో కూడా మనకి నేను పెన్సిల్వేనియా నుంచి ఉంటానండి, వర్జీనియా నాకు 2 hours డ్రైవబుల్ డిస్టెన్స్లో వాళ్ళందరూ కూడా అదే రోజు డ్రైవ్ చేసుకొని రావడానికి కూడా చాలామంది ఉన్నారు. శ్రీరామ్ గారు చెప్పినప్పుడు మేము 2000 నుంచి 2500 పైచిలకే అనుకుంటున్నామండి. సో గోపీచంద్ గారు, ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటారు సార్? నార్మల్గా ఇండియాలో ఏవైతే దివాళీ, అదేవిధంగా వినాయక చవితి, సంక్రాంతి, సో అక్కడ కూడా సేమ్ అంటే మన ఆచారాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని సో ఎవ్రీ ఫెస్టివల్ జరుపుకుంటారా? చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఎస్పెషల్లీ మా ఆప్తాలో ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే, ఆప్తా మా ఆర్గనైజేషన్లోనే మేము ఉగాది, శ్రీరామనవమితో మొట్టమొదటి మన తెలుగు పండగ కదండి, అది దాంతో స్టార్ట్ చేస్తున్నాం అండి. సో చాలా బాగా అసలు మన ఇండియాలో కన్నా నేను ఇండియాలో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అన్న ఫీలింగ్ తెప్పిస్తారు మన వాళ్ళు, అవే మొత్తం సెలబ్రేషన్స్ కానీ. సో ఇది ఇంగ్లీష్ దేశంలో ఉండి సో తెలుగు పండగని మొట్టమొదటి జరుపుకుంటారు అయితే? జరుపుకుంటామండి. అవును అవును. సో అక్కడ ఎలా ఉంటుంది సార్? చాలా చక్కగా ఆడవాళ్ళు ఉంటే డెకరేషన్స్ కానీ, వాళ్ళు మంచిగా చీరలు కట్టుకొని అసలు మా వాళ్ళు ట్రెడిషనల్ బట్టలు వేసుకొని మనము కొంచెం సేపు ఆ ఈవెంట్ హాల్కి వెళ్తే మనము అమెరికాలో ఉన్నామా ఇండియాలో ఉన్నామా, మేబీ అసలు ఇండియాలో కన్నా ఇక్కడ ఎక్కువ బాగా జరుగుతుందా అని అనిపిస్తుంది. ఎప్పుడైనా గెస్ట్లు వస్తారు కదా, మా పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు అనమాట, చాలా అసలు ఇది ఇంత బాగా చేస్తున్నారని అప్రిషియేట్ చేస్తారు. ఆర్గనైజేషన్ ఆప్తాని మాకు చాలా బాగా అప్రిషియేషన్స్ వస్తాయండి దాని తాలూకు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు అందరికీ. సో ఫైనల్గా సూర్యనారాయణ గారు, మీరు దాదాపు 50 years అయింది కదా ఇండియా నుంచి వెళ్ళి. సో 50 years నుంచి సో మన తెలుగువారి ప్రతి పండుగ మీరు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకుంటామండి. ఇంతకుముందు ఆర్గనైజేషన్స్ లేనప్పుడు
ఈ లోకల్ గా వెరీ ఫ్యూ మెంబర్స్ ఉండేవారు బిగినింగ్ లో ఉండే, లైక్ 71, 72, 73. సో ఫ్యూ మెంబర్స్ ఉండి చేసుకునే వాళ్ళం. తర్వాత నౌ వీ హ్యావ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ విత్ ఇన్ ది తెలుగు కమ్యూనిటీ, సెవరల్ ఆర్గనైజేషన్స్, అండ్ దేర్ ఆర్, ఐ థింక్ ఇఫ్ యూ సీ ప్రాబ్లీ తెలుగు పీపుల్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ దెన్ ఎనీ అదర్ community within from the India, and right now in the last 15-20 years more people are coming every year from Andhra and Telangana, and yeah. ధన్యవాదాలండి ఈ డిస్కషన్లో అందరూ పాల్గొన్నందుకు. సో ఆప్త మరింత ముందుకు వెళ్ళాలి, ఇంకా సభ్యుల సంఖ్య పెరగాలి, సేవా కార్యక్రమాలు పెరగాలి, పేద విద్యార్థులకి చదువుకోవడానికి ఇబ్బంది పడేటువంటి వారికి ఇప్పటి వరకు ఆప్త ఎలాగైతే స్కాలర్షిప్లు కొనసాగిస్తుందో సో ఇంకా ఎక్కువగా కొనసాగించేటువంటి ఆర్థిక స్తోమతని భగవంతుడు ఆప్త సభ్యులకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రైమ్9 న్యూస్ తరపు నుంచి, యాజమాన్యం తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి, ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ నెలాఖరున జరగబోయేటువంటి మీ ఆప్త 16 years యానివర్సరీ విజయవంతంగా సక్సెస్ఫుల్గా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. Namaste. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.